దేంతో పంపుతారు స్వామి? స్వామి పంపితే ఇప్పుడు ఆ డబ్బాతో పంపుతారా? ఖాళీ డబ్బాలు ఉన్నాయి కదా, అది లక్ష్మీ నరసాపురంలో అమ్ముతారండి డబ్బాలు. ఆ డబ్బాతో పంపుతారండి బయటికి? ఆ డబ్బాతో నెయ్యి కదండి అయినా ada tuh yang antum tuh ya terus main luar लाइट है सब अध्यक्ष ఏం మాట్లాడుకున్నారు? ఇవన్నీ రేట్లు సార్, ఇవన్నీ రేట్లు తీర్థం మీకు కావాలంటే ఓపెన్ చేసి చూపిస్తాను. అది కూడా ఇది ఫుల్. ఇది ఫుల్ కాదు సార్, నేను చూపిస్తాను మీకు. అందుకే ఒకసారి పక్కన తెస్తాను. ada tuh yang antum tuh తినడానికి కూడా ఇదే అనుకుంటున్నాను నేను. ఏదో అధికారులు వేలతో లాలచి పడిపోయి ఏదో చెప్తారు తప్ప దేవాలయ సమయం వీటితో ఇది చట్ట వ్యతిరేక పనులు ఎవరు చేసినా కూడా అందరు అధికారులు కూడా సమయంతో వచ్చి చర్యలు తీసుకోవాలి. కానీ ఒక అధికారం రావట్లేదంటే మీ దగ్గరికి ఎంత కాసులు ఎంత దారుణంగా. ఈ నెల అంతా కూడా శివుడికి మహాప్రీతికరమైంది, అలాగే గోమాత అంటే హిందువులకి అలాగే భగవంతుడు కూడా ఎంతో ప్రీతికరమైంది. కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక హైందవ నాయకుడిగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఉత్తి రోజుల కన్నా కార్తీక మాసంలో ఎక్కువ ఆవులను చంపుతారు. కారణం ఏంటంటే వీటితో గిరాకీ ఎక్కువ అంట. ఎందుకంటే ప్రతి దిక్కున కూడా ఈ ప్యాకెట్లు సరఫరా చేయడం, ప్రతి దేవాలయాల దగ్గర ప్రతి కొట్ల దగ్గర ఈ యొక్క కల్తీ ప్యాకెట్లు దొరుకుతున్నాయి. వీటితో భగవంతుడికి అర్పించి వాటితో పాపం చేస్తారు. ఈ రోజు కార్తీక మాసం, ఈ రోజు కార్తీక పౌర్ణమి. ఈ రోజు కార్తీక పౌర్ణమిలో ఎంతమంది హిందువులతో ఈ పాపం చేయించారని చెప్పి మనసు వెలవెల్లాడిపోతుంది. కాబట్టి సనాతన ధర్మాన్ని రక్షించే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఏ విధంగా స్పందిస్తారని చెప్పి హైందవులందరం కూడా నిరీక్షిస్తూ ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం.